భూములకి ఎక్కడ చూడు కబ్జాలు చేయటమే. భూములు కబ్జా చేసిన మాది కూడా కాజేశారు. మేము ఏడుతున్నాం 3 ఏళ్ళు అయింది వేసి. అది పద్ధతి కాదు. ఇప్పుడు జగన్మోహన్ రావు గారు వచ్చారు, ముఖ్యమంత్రి అయ్యాడు. వీళ్ళు మంత్రులందరూ ఏం చేస్తున్నారని ఆరా తీయాలా? ఎవరి కాళ్ళు భూములు కబ్జా చేసి లాగేసేసి సంపాదించుకున్నారు. వచ్చారని ఏడుతున్నారు. అందుకు కొంత పోయింది, లేకపోయేవాడు కాదు జగన్. పథకాలు బాగానే కరెక్ట్గా ఇచ్చాడు, మంచిగా ఇచ్చాడు, అన్నయ్యన్నీ ఇచ్చాడు. అది కరెక్టే. వీళ్ళు మధ్యలో ఉన్నోళ్ళు మంత్రులందరూ కాజేసి ఈయనకి పేరు తెచ్చారు. మరి ఆ మంత్రులు ఏం చేస్తున్నారని ఈయనకి ఆరా కనుక్కోవాలి కదా. ఇప్పుడు ఈయన వచ్చాడు, చంద్రబాబు నాయుడు వచ్చాడు. ఇప్పుడు మంత్రులకు వార్నింగ్ ఇస్తున్నాడుగా, ఎవరు అడ్డగోలుకి వెళ్ళొద్దు అది ఇదని అదుపులో పెట్టుకుంటున్నాడు. నువ్వు ఏ రోజున వచ్చి బయటకు వచ్చి ఏం జరుగుతుంది ఏంటని ఒక మీటింగ్ పెట్టి అడిగావా? అడిగాడా? పాదయాత్ర చేశాడు, అడగలేదు. ఏ మంత్రులు ఏం చేస్తున్నాడు, నీ ఏరియాకు నువ్వేం చేసావు, నీ ఏరియాకు నువ్వేం చేసావు అని అడగలే. ఏ రోజున రాలా. వచ్చాడు, బటన్ నొక్కాడు, వెళ్ళిపోయాడు. జనాలు కష్టాలు తెలుసుకోవాలి కదా. నువ్వు బయటకు వచ్చాక మా భూమి కాజేశారండి, మాకు ఈ రోడ్డు పోయలేదు, మాకు ఇది చేయట్లేదు అని చెప్పాలి. జగన్ తప్పు కాదు, పక్కన ఉండోళ్ళే నాశనం చేశారు ఆయన్ని. అది కరెక్టా కాదు? అది ఆయన ఇదేలే, తెలుగుదేశంలే. ఆయన పెట్టేది లేదు, ఈయన పెట్టేది న్యాయమే. వచ్చాడు అసలు బూతులు తిట్టుకోవడం. నాకు ఇప్పుడు 60 ఏళ్ళు బాబు. ఈ మంత్రులు ఈ గెలిచిన వాళ్ళు వీళ్ళందరూ వచ్చాక ఫస్ట్ జగన్మోహన్ దాంట్లోనే ఈ బూతులు తిట్టుకోవడం. ప్రతి వాళ్ళు బూతులు తిట్టుకోవడం. అంత చండాలంగా లేబర్ వాళ్ళకన్నా చండాలంగా బూతులు తిట్టుకోవడానికే ఆ వీడియో ముందరకు వచ్చి మాట్లాడేవాళ్ళు. ప్రతి ఒక్క నాయకుడు బూతులు తిట్టడానికి మాత్రమే కనపడేవాళ్ళు. ఈ రోడ్డు పోయినా నీకు ఇంట్లో ఏముంది, పంపు వస్తుందా, రోడ్డు పోయిందా అని వచ్చి ఒక మంత్రి వచ్చి అడిగిన వాళ్ళు లేరు. ఏదన్నా కొంచెం వీళ్ళు ఇటనంగానే అక్కడికి వచ్చి తిట్టడం, బూతులు తిట్టడం. ఇంట్లో ఆడవాళ్ళని కూడా వదిలిపెట్టల. ఈ మంత్రుల గురించే జగన్మోహన్ రావు గారు పోయారండి. ఆయన మంచోడు, తండ్రి మంచోడు, ఆయన మంచోడు, ఆయన ఇస్తానన్న పథకాలు ఇచ్చాడు. ఆయన మళ్ళీ రావాలి అని కోరుకునేవాళ్ళు కూడా బోళ్ళు మంది ఉన్నారు. అంతే కదా, ఇది ఉన్నది ఉన్నట్టే. ఈ బూతులు తిట్టుకోవడం కూడా చండాలంగా ఉంది. ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి మేము అధికారంలోకి వస్తాము, 30 ఏళ్ళు మేమే పాలిస్తాము, ఈసారి గత ప్రభుత్వం మాదిరిగా ఉండదు. ఎవరన్నా పాలిని మన ప్రాబ్లం మనకే ఉండదు. ఎవరు వచ్చినా మనకు ఒకటే. కాకపోతే ఎవరు మంచి చేసి వెళ్ళాడా అన్నదే కావాలి మనకి. నువ్వు ఒకటి అప్పులు చేశారంటున్నాడు, నువ్వు అప్పులు చేసావు, ఏం చేసావు, మాకు ఇస్తానన్న ఇచ్చావుగా అంటున్నారు జనాలు. అంటున్నారా అంటలేదా? ఎవరికి ఎగ్గొట్లా, ఇస్తానన్న ఇచ్చాడు. నీకు 15 అన్నాడు. ఎవరికి 15 ఇచ్చాడు పిల్లలకి? అదేమంటే ఆయన కూడా ఫస్ట్ సంవత్సరం ఇవ్వలేదు, 2వ సంవత్సరం నుంచి ఇస్తాం మేము అంటున్నారు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళకి సంబంధించిన నాయకులు అంటున్నమాట, మా ప్రభుత్వం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అన్ని పథకాలు ఇచ్చేవాళ్ళే అంటారు. నేను ఒక మాట అన్నా, ఈ మంచిగా చెప్పాను కదా, ఈ వైఎస్ఆర్లో ఉన్న వాళ్ళందరూ భూములని కాజేశారుగా నాయకులు, మాది కూడా కాజేశారు. ఎవరు ఈయన ఓడిపోయిన పేరేంటి, ఈయన అప్పు చేయాలంటే భయపడుతున్నాడుగా. అంటే మా ప్రభుత్వంలో 90% దాకా మేము పథకాలు. ఏం ప్రభుత్వం ఇది? జగన్మోహన్ రెడ్డి అంటున్నమాట. ఆయన మంచోడు. ఇప్పుడు అందరు చెబుతున్నారు కాదు, అప్పులు చేసినా సరే ఇస్తానని కరెక్ట్గా ఇచ్చాడు. అప్పు చేశాడు, గవర్నమెంట్కి అప్పు చేశాడు. ఏం చేయడం మనకు అనవసరం కాదు, మనకు అనవసరం. మరి ఆయన ఎక్కువ పథకాలు పెట్టాడు, ఏమిస్తాడు జగన్మోహన్ రెడ్డి అని అన్నాడా చంద్రబాబు నాయుడు? అప్పులు చేశాడు అన్నాడా? అప్పుల సంగతి చంద్రబాబు నాయుడు తెలీదా? ఈ జగన్ కన్నా ఎక్కువ పథకాలు ఎందుకు పెట్టాడా? పెట్టలేదా? మరి అక్కడ తెచ్చి పెడదామన్నాడు. దేశం అప్పులో ఉంది కదా, మరి ఎక్కువ ఇస్తానని ఎందుకు పెట్టాడు? గెలవటానికి. ఇప్పుడు ఏమి ఇచ్చాడు? అంటే ఖజానా చూస్తే ఖాళీగా ఉంది, జగన్మోహన్ రెడ్డి అన్ని పథకాలు ఇచ్చి ఖజానా ఖాళీ చేశాడు. కాదమ్మా, నేను చెప్పేది ఏంటంటే దేశం అప్పుల్లో ఉంది, తెలుసు అందరికీ. తెలిసినప్పుడు అప్పుల్లోంచి ఎట్ట బయటపడాలి మనం అని చెప్పాడా? చెప్పలేదు కదా. ఆయనకన్నా ఎక్కువ వికలాంగులకు 6,000 అన్నాడు, వీళ్ళకి 4,000 అన్నాడు, మళ్ళీ 2 నెలలు ఎగస్ట్రా అన్నాడు. ఇవన్నీ ఎక్కడ తెచ్చిద్దామని, అప్పుల్లో ఉన్నప్పుడు తెద్దామని అడిగాడు. మరి ఎలక్షన్లో అడగలేదా? మరి ఈయనకన్నా ఎక్కువ పథకం పెట్టాడు కదా, మరి ఇవ్వాలి కదా. అప్పుడు తెలీదా అప్పుల్లో ఉందని గెలవక ముందల? కరెక్టా కాదా? కరెక్టే.